హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో చూసే ముందు ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేను మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో గనిసగడ్డలు తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ గనిసగడ్డలు అదేనండి, స్వీట్ పొటాటో. ఆ స్వీట్ పొటాటో క్యారెట్ కాంబినేషన్లో హల్వా చేశాను. చాలా బాగుంది, బాగా కుదిరిందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ముందుగా మనం గనిసగడ్డల్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడుక్కోవాలి. వాటికి మట్టి ఉంటుంది, ఆ మట్టి పోయిందాక శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడిగిన గనిసగడ్డల్ని ఇలా పప్పు కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిందాక ఉడకనివ్వాలండి. అలా గనిసగడ్డలు ఉడికేలోపు మనము క్యారెట్ కూడా పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి తురిమి పెట్టుకోవాలి. ఈ సీజన్ టైంలో ఇలా గనిసగడ్డలు పిల్లలకి పెడితే చాలా మంచిది, హెల్దీ కూడా. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకనే నేను క్యారెట్ ఇలా గనిసగడ్డలు కలిపి హల్వా చేశాను. ఇలా ఉడికిన తర్వాత ఆ వేడి మీదే మనం పొట్టు తీసేస్తే వస్తుంది. అలా మొత్తం పొట్టంతా తీసి పెట్టుకోవాలండి పక్కన. సో ఈ పొట్టు తీసి పక్కన పెట్టుకున్న గనిసగడ్డలు ఆరాలండి. పూర్తిగా ఆరేలోపు మనం స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ ద్వారాగా వేయించాలి. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేశాను. ఇంకా మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, చాలా మంచిది పిల్లలకు కూడా. నేనైతే ఈ 2 వేశాను. ఈ హల్వాకి నెయ్యి కూడా ఎక్కువే పడుతుంది. నెయ్యి ఉంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి. ఈ జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత సపరేట్ చేసుకొని తర్వాత క్యారెట్ మనం తురిమి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ వేయాలి. క్యారెట్ తురుము కూడా నెయ్యిలో వేయించుకోవాలి. బాగా ద్వారగా వేగాలండి, పచ్చివాసన పోయిందాక వేగాలి. ఈ క్యారెట్ తురుము నెయ్యిలో వేగేలోపు మనము ఇందాక గనిసగడ్డలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గనిసగడ్డలని మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చు, కానీ నేను మిక్సీ పట్టాను. సో ఈ వీడియోలో చూపించేలా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకున్నది సపరేట్ చేసుకోవాలి. అలా సపరేట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం క్యారెట్ వేయించుకుంటున్నాం కదా నెయ్యిలో, అది వేగిందే లేదా చూసుకొని ఇంకా నెయ్యి అవసరమైతే నెయ్యి వేసుకోవాలి. అందుకే నేను ముందుగా నెయ్యి ఎక్కువగా పడుతుంది అని చెప్పాను. అది నెయ్యిలో మళ్ళీ కాసేపు వేగిన తర్వాత ఇలా మనము గనిసగడ్డలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలండి. ఆ క్యారెట్ తురుములో వేసుకొని దీన్ని కూడా వేయించాలి. ఇలా పూర్తిగా క్యారెట్ తురుములో ఇది కూడా కలిసిందాక మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గుతుంటేనే నెయ్యిలో చాలా బాగుంటుంది. పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడు మనం పాలు పోసుకోవాలండి. దీనికి కొలతలు అనేది ఏమీ లేదు, మనకి ఇష్టం వచ్చినంత పోసుకోవచ్చు. చిక్కడ పాలు అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నా కూడా బాగుంటుందండి టేస్టు. ఈ క్యారెట్ గనిసగడ్డలు మిశ్రమం 2 కలిసిందాక బాగా కలుపుకోవాలి పాలల్లో. బాగా పాలల్లో ఉడకాలండి. ఈ 2 ఉడికిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. ఈ షుగరు ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తీపి తక్కువగా తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇలా పంచదార వేసిన తర్వాత పాకం అనేది కనపడాలి. పాకం వచ్చినట్టుగా కనిపించేదాకా మగ్గించుకోవాలి. కళాయికి అది సపరేట్ అవ్వాలండి. అలా ఇందాక మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ మగ్గించుకోవాలి. అప్పుడే మనకి హల్వా బాగుంటుంది. అది పూర్తిగా మగ్గిన తర్వాత కళాయికి సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్, అవి వేసుకోవాలి. అవి వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా సపరేట్ అవ్వాలండి కళాయికి. ఇట్లా అనేటప్పుడు గంటతో ఇలా అనేటప్పుడు సపరేట్ అవ్వాలి. ఇప్పుడు మన క్యారెట్ గనిసగడ్డల హల్వా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి చివరిలో. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ గనిసగడ్డల కాంబినేషన్లో హల్వా రెడీ అయిపోయింది. ఇలా ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. మనం ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా గనిసగడ్డలతో వెరైటీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎంతో హెల్దీ ఫుడ్ కూడా ఇది. ఈ హల్వాలో బెల్లం వేసుకుంటే ఇంకా మంచిది, కానీ మా పిల్లలు పంచదార వేసి చేయమన్నారు, అందుకని నేను పంచదారతో చేశాను. బెల్లం అయితే ఇంకా హెల్దీ కూడా. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి తినడం, చాలా బాగుంది. ఇలా కొత్తగా ట్రై చేశాను అని చెప్పేసి నాకు నేనే హెడ్సప్ చెప్పుకున్నాను. బాయ్ బాయ్ అండి.